ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్ పేట ఏలూరు. దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్ పేట ఏలూరు. మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా, పెళ్లి వేడుకలైనా, పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం, సంప్రదాయం. తరాలు మారిన వన్య తరగని అభిమానం. అన్ని ప్రముఖ మిల్లుల షూటింగ్స్, షర్టింగ్స్, లినిన్ షర్ట్ బిట్స్, ఫ్యాన్ బిట్స్, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ చీరలు, డిజైనర్ చీరలు, సింథటిక్ చీరలు, లెనిన్ సారీస్, పెట్టుబడి వస్త్రాలు అన్నీ కూడా ఒకే చోట లభించును. శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్ పేట ఏలూరు 2. అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్, కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం నిధనపతయే నమః. ఓం నిధనపతాంతికాయ నమః. ఓం ఊర్ధ్వాయ నమః. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం సువర్ణాయ నమః. ఓం సువర్ణలింగాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం దివ్యలింగాయ నమః. ఓం భవాయ నమః. ఓం భవలింగాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వలింగాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమః. ఓం జ్వలాయ నమః. ఓం జ్వలలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగగుస్థాపయతి పాణిమంత్రం పవిత్రం. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ అంటూ ఆ పరమేశ్వరుణ్ణి కార్తీక దామోదరుని ధ్యానిస్తూ అత్యంత పుణ్యప్రదమైనటువంటి శుభ కార్తీక మాసమందు హరిహరాదులు గిరువురికి ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక మాసంలో అవశ్యంగా మనం ఈ రోజున శనివారము, ఈ శనివారం రోజున అవశ్యంగా మనం ఆదిత్యాది నవగ్రహాలలో విశేషమైనటువంటి శనేశ్వరుని ధ్యానం చేస్తూ ఈ శనీశ్వరుని ముందుకు ధ్యానం చేస్తూ ఆయనకి ప్రీతి కలిగినట్లుగా తైలాభిషేకము గావించి ఆయనకి ప్రీతి కలిగినట్లుగా తిలములతో నల్లటి తిలలతో అర్చన చేసి నల్లటి వస్త్రాన్ని సమర్పణ చేసి ఆకుకూరలు సమర్పణ చేసి అదేవిధంగా ఇనుము వస్తువుని సమర్పణ చేసి ఈ విధంగా జోళ్ళు బేదలకు కానీ సద్బ్రాహ్మడికి కానీ దానం ఇచ్చి నల్లటి గొడుగుని సద్బ్రాహ్మడికి కానీ బేదలకు కానీ దానం ఇచ్చి యథాశక్తి స్వయంపాక దానాన్ని ఇచ్చి ముందుకు సాగిన వారికి శనేశ్వరి యొక్క దోషాలన్నీ కూడా తొలగి ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని మహర్దశ, శని అంతర్దశ, శని విదశ ఈ రకాలైనటువంటి జాతకరీత్యా గోచారరీత్యా గ్రహచారరీత్యా ఉండేటువంటి దోషములన్నీ కూడా సమస్త దోషములు కూడా పటాపంచలై ఈశ్వర అనుగ్రహం పొందగలుగుతారు.
ఈ శివాలయంలో ఉండేటువంటి ఉపాలయమైనటువంటి నవగ్రహాల చుట్టూ యథాశక్తి కూడా గ్రహానికి 3 చొప్పున 9 మూలు 27 ప్రదక్షిణములు ఆదిత్యాయత సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రసి నిభ్యస్య రాహవే కేతవే నమః అంటూ ఈ ప్రదక్షిణములు గావించి ముందుకు సాగిన వారికి సమస్త గ్రహదోషములు కూడా తొలగి మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆ సమస్యను ఎదుర్కొనేటువంటి శక్తి ఏర్పడుతుంది, ఒక మార్గం ఏర్పడుతుందని చెప్పబడుతోంది. ఈ రోజున ఉసిరి అదేవిధంగా తులసి త్యజించి మంగళ ద్రవ్యాలు దానం చేసి అష్టమాతృకలను స్మరించి ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి నామాన్ని స్మరిస్తూ ముందుకు సాగిన చక్కగా మాతృరక్షణము అదేవిధంగా ఆయురారోగ్యములు ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. ఈ రకంగా కార్తీక మాసంలో ఈ నియమాలన్నీ కూడా శ్రద్ధగా పాటిస్తూ ఒక పక్క మనకి తెల్లవారుజామున గజగజమనేటువంటి చలితో వణుకుతున్నప్పటికీ కూడా చల్లటి నీటిని చన్నీటిని చక్కగా తలారా చన్నీటి స్నానాన్ని ఆచరింపజేసి చక్కగా విభూతి ధరించి కుంకుమ ధరించి భక్తి శ్రద్ధలతో ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని పరమేశ్వరుని ఆరాధన చేయడానికి ఆ జనార్దనుని సేవించడానికి ముందుకు సాగుతూ ఇంట్లో చక్కగా తెల్లవారుజామునే దీపాలు పెట్టుకుంటూ దీపారాధన చేసుకుని ముందుకు సాగిన వారి ఇంట్లో మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఎప్పుడైతే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం యందు లేచి కాలకృత్యాలను తీర్చుకొని ఇంట్లో చక్కగా దేవుడి మందిరాన్ని శుభ్రపరచుకొని దీపారాధన చేసుకున్నారో ఆ ఇంట ముందుగా ప్రశాంతత ఏర్పడుతుంది. ఎన్ని రకాల చికాకులు మనస్పర్ధలు గొడవలు విభేదములు ఏ ఉన్నప్పటికీ కూడా అవన్నిటినీ కూడా కాసేపు అన్నీ కూడా మర్చిపోయి చక్కటి మనశ్శాంతి ఏర్పడుతుంది. తద్వారా ఈ యొక్క సమస్యను ఏ రకంగా పరిష్కరించుకోవాలనేటువంటి జ్ఞానము సన్మార్గము భగవంతుడు ప్రసాదిస్తాడు. ఈ రకంగా మనం కార్తీక పురాణంలో భాగంగా పురంజయుడు యొక్క వృత్తాంతం మనం చెప్పుకుంటున్నాం. వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజు గారికి కార్తీక మహత్యాన్ని చెప్పుకుంటూ వస్తూ ఈ పురంజయ మహారాజు గారి గురించి చెబుతున్నాడు. పురంజయుడు మొత్తం మీద ఆ రకంగా పొరుగు రాజ్యములతో యుద్ధానికి ముందుకు సాగుతూ ఉండగా యుద్ధమునకు సిద్ధమై వచ్చినటువంటి పురంజయునకు కాంభోజాది భూపాలకులకు భయంకరమైనటువంటి యుద్ధము జరుగుతోంది. ఆ యుద్ధములో రథికుడు రథికునితోనూ అశ్వసైనికుడు అశ్వసైనికుతోనూ అదేవిధంగా గజసైనికుడు గజసైనికునితోనూ పదాతిథులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్లయుద్ధ నిపులతోనూ ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరులు ఢీకొనుచు హూంకరించుచు సింహనాదములు చేస్తూ వీరత్వమును చూపుచు బేరి దుందుబులు వాయించుచు ఈ యుద్ధాన్ని చేస్తున్నారు. శంఖములను పూరించుకొనుచు అదేవిధంగా ఉభయ సైన్యములను కూడా విజయకాంక్షలై పోరాడుతున్నారు. ఇటు పురంజయుడు అటు టెంకన కొంకణ రాజ్యాలు ఎవరికి వారు మేము గెలుస్తామంటే మేము గెలుస్తాం మేము గెలుస్తామంటే మేము గెలుస్తాం అని చెప్పేసి విజయకాంక్షలై విజయాన్ని పొందాలి, ఏదో రకంగా మా రాజ్యం విజయం పొందాలనే కాంక్షతో ఒకరొకరు యుద్ధము చేస్తున్నారు, పోరాడుతున్నారు. ఆ రణభూమి ఎందు ఎక్కడ చూచినను కూడాను విరిగిన ఇటుపక్క చూచినా విరిగిన రథము గుట్టలు తెగిన మొండెములు తొడలు తలలు చేతులు ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్నటువంటి ఆక్రాంతరణలు పర్వతాల వలె పడి ఉన్నటువంటి ఏనుగులు గుర్రములు కలేబరాల యొక్క దృశ్యములే ఎటు చూచినా కూడా కనిపిస్తున్నాయి గోచరిస్తున్నాయి. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూచి చచ్చిపోయినటువంటి ప్రాణులను తీసుకెళ్ళడానికి అదేవిధంగా దేవదూతులు పుష్పక విమానంపై వచ్చి ఉన్నారు. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమము వరకు జరిగింది మొత్తం మీద. ఆ విధంగా కాంభోజాది భూపాలందరూ కూడా సైన్యము చాలా నష్టమైపోయారు, నష్టం పాలయ్యారు సైన్యాన్ని. అయినను కూడా మొత్తం మీద ఈ విధంగా పురంజయునికి సైన్యమునల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించింది. పురంజయుడు సైన్యము తక్కువైనప్పటికీ కూడా ఎదుటివారి సైన్యాన్ని ఓడించగలిగింది. పెద్ద సైన్యములను కూడా పురంజయునికి అపజయము కలుగుతున్నప్పటికీ కూడా పురంజయుడి యొక్క విశ్వాసం మనకి సన్నగిల్లలేదుట. ఈ రకంగా పురంజయుడు అంతటి సైన్యం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే అధర్మ పాలన చేస్తూ ముందుకు సాగాడో తన యొక్క పాపాలు తన యొక్క ఇబ్బందులన్నీ కూడా తనని తిరగదీసి అపజయాన్ని పొందేటట్లుగా మొత్తం తన సైన్యాన్నంతా కూడా కోల్పోయి చివరికి శత్రువుల కంటపడకుండా రహస్య మార్గమున తన గృహానికి పారిపోయాడు పురంజయుడు. ఈ రకంగా బలోపేతులైనటువంటి శత్రురాజులు ఈ పురంజయ మహారాజు యొక్క రాజ్యాన్ని అంతా కూడా ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖిస్తూ ముందుకు విలపించసాగాడు. అయ్యో
ఇంతటి రాజ్యాన్ని అనుభవించాను, ఇంతటి భోగభాగ్యాలు అనుభవించాను, సిరి సంపదను అనుభవించాను, కానీ చివరికి నా పరిస్థితి ఇలా అయిందా అంటే దుఃఖించసాగేట. ఈ రకంగా దుఃఖిస్తూ ముందుకు సాగడం ద్వారా ఏం చేయాలో తోచట్లేదు పురంజయ మహారాజునకు. ఆ సమయంలో మొత్తం మీద తన పూర్వజన్మ సుకృతం వల్ల, అందుకనే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళైనా ఉండాలి, లేదా గురువులను ఆశ్రయించి ఉండాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే గురువు ఉన్నట్లయితే కనుక, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వారు నాయన కంగారు పడకైనా ఒక ఓదార్పు, ఒక ధైర్యాన్ని మనకు అందిస్తారు. అలాగే వశిష్ఠ మహర్షుల వారు మొత్తం మీద పురంజయ మహారాజు వారి వద్దకు వచ్చి ఆ పురంజయ మహారాజు గారిని ఊరడించి, రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చా, నీకు ధర్మాన్ని బోధించా. ఏమని? నాయనా నువ్వు ధర్మాన్ని తప్పుతున్నావు, అధర్మాన్ని ఆశ్రయిస్తున్నావు, దుర్వ్యసన పాలవుతున్నావు, దురాచారాలకు అంతు లేకుండా ఉన్నది. ఈ రకంగా ఇకనైనా కూడా నువ్వు ఆ దురాచారాలను అన్నింటిని కూడా విడిచిపెట్టి సన్మార్గుడివై ఉండమని చెప్పేసి నీకు హితోపదేశం చేశాను. నువ్వు అది పెడచెవిన పెట్టావు. ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ, ఆర్ఆర్ పేట, ఏలూరు. దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్, ఆర్ఆర్ పేట, ఏలూరు. మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా, పెళ్లి వేడుకలైనా, పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం, సంప్రదాయం. తరాలు మారినా వన్య తరగని అభిమానం. అన్ని ప్రముఖ మిల్లుల షూటింగ్స్, షర్టింగ్స్, లినిన్ షర్ట్ బిట్స్, ఫ్యాన్ బిట్స్, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ చీరలు, డిజైనర్ చీరలు, సింథటిక్ చీరలు, లెనిన్ సారీస్, పెట్టుబడి వస్త్రాలు అన్నీ కూడా ఒకే చోట లభించును. శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్, కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును. నా మాట అప్పుడూ వినలేదు. ఈ రకంగా నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తకుడవై ఉన్నందువలనే ఈ యుద్ధమున ఓడి మొత్తం మీద రాజ్యమును ఈ యొక్క శత్రువులకి అప్పగించావు. నీ రాజ్యాన్ని శత్రువులకి అప్పగించావు. కాబట్టి ఇప్పటికైనా నా మాట ఆలకింపవయ్యా. జయాపజయాలు దైవాధీనములని తెలుసుకోనైనా. నీవు చింతతో కృంగిపోయిట వలన శత్రురాజును యుద్ధంలో జయించి ఈ రకంగా నువ్వు కృంగిపోవడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? కాదు. కృంగిపోవద్దునైనా. శత్రువులను చక్కగా నీవు యుద్ధములో జయించి నీ రాజ్యాన్ని నీవు తిరిగి పొందవలనన్నా నీకు తలంపు కనుక, ఆ తలంపు కనుక నీకు ఉన్నట్లయితే కనుక నా హితోపదేశాన్ని ఆలకించు. ఇది శుభ కార్తీక మాసం. నీ అదృష్టవశాత్తు ఇది శుభ కార్తీక మాసం. రేపు కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి పూర్ణిమ తిథి, అనగా కార్తీక పూర్ణిమ. ఇటువంటి కార్తీక పూర్ణిమ రోజున నీవు చేసేటువంటి ఏ మనుజుడైనా సరే తను చేసేటువంటి స్నాన, దాన, జపాది నిత్య కర్మలు ఎవరైతే శ్రద్ధతో, భక్తితో ఆచరింపచేస్తారో వారికి ఉన్నటువంటి సమస్త పాపములు కూడా తొలగడమే కాకుండా పుణ్యరాశులు కలుగుతాయ్యా. ఏతక్షణ పర్యంతం నానా ప్రకారేణ, నానా విధారేణ, ఆ క్షణం వరకు ఎన్ని విధములుగా ఈ మనుజుడు శరీరంతో, మాటలతో, చేష్టలతో, తన నడవడికో చేసినటువంటి మానసికంగా చేసినటువంటి పాపములన్నీ కూడా కార్తీక వ్రతాచరణ చేయడం ద్వారా అగ్నిలో పడినటువంటి ప్రతిపోగు ఏ రకంగా నశిస్తుందో ఆ పాపములన్నీ కూడా నశించి పుణ్యరాశులు కలుగుతాయి అని చెప్పేసి వశిష్ఠుల వారు చెప్పగానే ఇక్కడైనా నా మాట ఆలకించి నీవు తప్పకుండా ఈ కార్తీక పూర్ణిమ వ్రతాన్ని ఆచరింపచేయి. అలా చేసినట్టయితే కనుక నీకు పుత్ర సంతతి ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు. అంతేకాకుండా శ్రీమన్నారాయణుని సేవించడం ద్వారా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ అన్నట్లుగా శివకేశవ ఆరాధన కనుక నీవు ఈ పూర్ణిమ తిథి రోజున నువ్వు చేయటం ద్వారా శ్రీహరి మిక్కిలి సంతోషించి ఈ రకంగా నీ శత్రువులను దునుమారుడకు నీకు చక్రాయుధాన్ని కూడా ప్రసాదిస్తాడు. అంతేకాకుండా ఈ విధంగా చేసినట్టయితే కనుక నీ రాజ్యము నీకు తిరిగి లభిస్తుంది, తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తన నుండి ఇక అవన్నిటిని కూడా విడిచిపెట్టి
సద్ధర్మాన్ని నువ్వు పాటించడం ద్వారా, ధర్మాన్ని పాటించడం ద్వారా ఇక మీద నీకు ఎటువంటి ఆపదలు కూడా దరిచేరవు. శివానుగ్రహం పొందినటువంటి వారికి ఎటువంటి ఆపదలు దరిచేరవు. ఆ రకంగా నీవు కూడా శివానుగ్రహం పొందడానికి ఈ రకంగా ఈ కార్తీక పూర్ణిమ రోజున తెల్లవారుజామునే లేచి నదీ స్నానం ఆచరింపచేసి, చన్నీటి స్నానాన్ని చక్కగా ఆచరింపచేసి, ఆ విధంగా భస్మధారణ చేసి, అగ్నితి భస్మ, వాయునితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ, సర్వకం హవాగిదం భస్మ అంటూ భస్మధారణ చేసి కుంకుమ, గంధము కుంకుమ ధరించి నిష్ఠాగరిష్ఠుడవై పరమేశ్వరి యొక్క నామాన్ని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ పరమేశ్వరి యొక్క నామాన్ని జపిస్తూ, శ్రీమన్నారాయణ యొక్క నామాన్ని జపిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ నీవు కనుక ఈ కార్తీక పున్నమి రోజున భక్తి శ్రద్ధలతో, శ్రద్ధాభక్తులతో నీవు శివకేశవ ఆరాధన కనుక చేసినట్లయితే కనుక నీకు పుణ్యరాశులు కలుగుతాయని చెప్పాడు వశిష్ఠ మహర్షుల యొక్క మాట విన్నటువంటి పురంజయుడు అదే మాట ప్రకారం ఈ విధంగా లేవడం, చక్కగా నదీ స్నానాన్ని ఆచరింపచేయడం, భస్మధారణ చేసి సైకతలింగాన్ని కానీ అక్కడ దగ్గర ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించి శివుడికి చక్కగా ఆలయమంతా తానే స్వయంగా శుభ్రపరిచి ఎప్పుడైతే ఒక రకంగా ఇబ్బంది పడ్డాడో, తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడో, పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం మరొకటి లేదు కనుక ప్రతి ఒక్కరూ కూడా తెలుసో తెలియటువంటి పొరపాట్లు చేస్తూ ఉండవచ్చు. కలి ప్రభావము చేత ఆ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి మరలా ఆ తప్పు చేయకుండా ముందుకు సాగుతూ పరమేశ్వరుని మీద మనస్సు లగ్నముంచి, తన యొక్క ఇష్టదైవం మీద మనస్సు లగ్నముంచి ముందుకు సాగుతారో వారికి పరమేశ్వర అనుగ్రహంతో అన్నీ కూడా శుభాలు చేకూరుతాయన్నట్లుగా ఈ పురంజయ మహారాజు గారి పశ్చాత్తాపంతో అక్కడ దగ్గర ఉన్నటువంటి ఆ శివాలయాన్ని అంతా కూడా శుభ్రపరిచి, తానే స్వయంగా శుభ్రపరిచి శివుని చక్కగా నీళ్లతో కడిగి శుద్ధి చేసి చక్కగా ఈశ్వరుడికి ప్రీతిగా ఆవు పాలతో, ఆవు పెరుగుతో, ఆవు నెయ్యితో, తేనెతో, పంచదారతో, విభూతితో, చందనముతో, సుగంధ ద్రవ్యాలతో, భక్తి శ్రద్ధలతో, నమక చెమ్మక పంచసూక్తములతో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ పరమేశ్వర 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 పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అంటూ పరమేశ్వర ఆరాధన చేస్తూ పరమేశ్వరు యొక్క ఆరాధన నిమగ్నమైపోయాట. త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ అటు పరమేశ్వర ఆరాధనలో ఇటు విష్ణువు ఆరాధనలో నిమగ్నమయ్యి మొత్తం తనువునే మరచి ఆ తనువును, ఆ యొక్క ఆత్మని పరమాత్మతో ఏకీభవించేటట్లుగా శివకేశవ ఆరాధన చేస్తూ ముందుకు సాగాడు ఈ పురంజయ మహారాజు. ఈ పురంజయ మహారాజు ఏ విధంగా కార్తీక పూర్ణిమ వ్రతాన్ని ఆచరింపచేశాడు, ఏ రకంగా తిరిగి తన రాజ్యాన్ని ఏ రకంగా పొందాడు, సత్సంతానాన్ని ఏ రకంగా పొందాడన్న భాగాన్ని మనం రేపటి భాగంలో తెలుసుకుందాం. చక్కగా ఇంకా అంతేకాకుండా ఈ పురంజయ మహారాజు శ్రీరంగ క్షేత్రమును, ఈ క్షేత్రాన్ని సందర్శించి ఎన్నో క్షేత్రాలు సందర్శించాడు. ఏ రకంగా తన పశ్చాత్తాపంతో ముందుకు సాగి ఎన్నో రకాల ప్రాయశ్చిత్తాలు ఈ యొక్క పురంజయ మహారాజు ప్రాయశ్చిత్తాలు చేసుకొని కైవల్యాన్ని ఏ రకంగా పొందాడు, శాశ్వతమైనటువంటి కైవల్యాన్ని ఏ రకంగా పొందగలిగారన్న వృత్తాంతం మనకి ఈ పురాణం ద్వారా తెలియజేస్తుంది. ఆ రకంగా ప్రతి మనుషుడు కూడా తన యొక్క నిత్య జీవితంలో తెలియగేటువంటి పొరపాట్లు జరిగినా, తప్పు ఒప్పులు జరిగినా అవన్నింటినీ కూడా పాలద్రోలబడి పశ్చాత్తాపంతో మనం చేసేటువంటి వ్రతం, ఈ కార్తీక వ్రతం మనకి ఎన్నో పుణ్యరాశులను ప్రసాదిస్తుంది. ఈశ్వర అనుగ్రహంతో మనం ఎన్నో రకాల సమస్యలను అవలీలగా మనం దాటగలుగుతాము. అంతేకాకుండా అవన్నిటినీ కూడా, ఆ దోషములన్నీ కూడా ఎన్నో రకాల దోషాలన్నీ కూడా తొలగింపబడతాయి ఈశ్వర ఆరాధన వల్ల. ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడి ఆరాధన, విష్ణువు ఆరాధన వల్ల తల్లిదండ్రులను నిత్యము స్మరింపజేస్తూ ఉండాలి, వారిని గౌరవిస్తూ ఉండాలి. ఈ పూజలు, పురస్కారములు, దానములు, ధర్మములు ఎంత విశిష్టమైనవో ప్రత్యక్ష దేవతలైనటువంటి తల్లి, తండ్రి, పెద్దలను గౌరవించేటువంటి విధి విధానం కూడా లేకపోలేదు. ఆ విధంగా ముందు అవశ్యంగా, అందుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. ముందుగా మనం ఏ భగవంతుని పూజించాలని సంకల్పం చేసినా ముందుగా తల్లిని, తండ్రిని స్మరించుకుని మనం ప్రారంభించినట్లయితే కనుక అది సత్ఫలితాలను ఇస్తుంది.
ఆ విధంగా తల్లిని తండ్రిని పూజించకుండా స్మరించకుండా మనం ఏ పూజ చేసినా, ఏ దానము చేసినా, ఏ తీర్థయాత్ర చేసినా, ఎటువంటి గంగలో మునిగి తేరినా కూడా అవి నిష్ఫలాభవేదని మనకి ఉపనిషత్తు వాక్యాలు చెప్పబడుతుంది. అందుకనే మనం ఈ కార్తీక మాసమనే కాదు, ఇంకో వచ్చేటువంటి ధనుర్మాసమైనా, ఆపై వచ్చేటువంటి మాఘమాసమైనా, ఏ పుణ్య మాసములో అయినా కూడా మనం ఈ యొక్క జీవితాన్ని ప్రసాదించినటువంటి నవమాసములో మోసి మనకి ప్రాణాన్ని పణంగా పెట్టి జన్మనిచ్చినటువంటి తల్లిని, సంఘంలో చక్కటి కీర్తి ప్రతిష్టలు ప్రసాదించేటువంటి తండ్రిని, బ్రహ్మోపదేశం చేసేటువంటి తండ్రిని కూడా మరువరాదు. వారిని ఎప్పుడు కూడా స్మరిస్తూ మదిలో మనం వారి యొక్క మాటలను, మన ఏ రకంగా పెంచి పెద్ద చేశారు, ఏ రకంగా మనని పోషించారన్న విధాన్ని మరవకుండా వారిని ఎప్పుడు కూడా మదిలో స్మరిస్తూ, మదిలో పూజిస్తూ ముందుకు సాగుతూ ఈ భగవత్ ఆరాధన చేయడం ద్వారా అవన్నీ సత్ఫలితాలను ఇస్తాయని చెప్పబడుతోంది. అంతటి గణపతే పార్వతీ పరమేశ్వరుని పూజించి వారి పాదాలు కడిగి ఆ నీటిని శిరస్సును జల్లుకొని ముమ్మారు పార్వతీ పరమేశ్వరు చుట్టూ ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణము చేస్తే ఆయనకి విఘ్నాధిపత్యాన్ని ప్రసాదించాడు పార్వతీ పరమేశ్వరుడు. కుమారస్వామికి ఎంత బలం ఉన్నప్పటికీ కూడా, నెమలి వాహనమైన ఉన్నప్పటికీ కూడా, ఇటు గణపతి ఎలుక వాహనం అయినప్పటికీ కూడా, భారీ కాయమైనప్పటికీ కూడా తన బుద్ధి బలంతో తల్లిదండ్రులకు మించినటువంటి క్షేత్రము, తల్లిదండ్రులకు పూజ చేసినటువంటి ఫలము కన్నా మరొకటి గొప్ప ఏమీ కాదని తెలిసినటువంటి గణపతి వారిని పూజించి అర్చించి సేవించుట ద్వారా విఘ్నాధిపత్యాన్ని పొందగలిగాడు. ఆ రకంగా ప్రతి మనుషుడు కూడా ఏ రోజైనా తన ప్రారంభించేటువంటి రోజుని ప్రప్రథమంగా తల్లికి తండ్రికి నమస్కరించి, ఇంట్లో కనుక ప్రత్యక్షంగా వారు ఉంటే మొహమాటం లేకుండా కాళ్ళకి నమస్కారం చేసి, అమ్మ నమస్కారం చేస్తున్నానమ్మా అని చెప్పి నమస్కారం చేసి వారి ఆశీర్వచనం కనుక పొంది మనం ఏ పని ప్రారంభించినా అది దిగ్విజయంగా అది కొనసాగింపబడుతుంది. ఈ కార్తీక మాసంలో ఈ రకంగా పరమేశ్వర ఆరాధన చేస్తూ, విష్ణువు ఆరాధన చేస్తూ, ఈ రకంగా కార్తీక మాసంలో చక్కటి దాన ధర్మాదులు చేసుకుంటూ, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ, అదేవిధంగా పంచారామ క్షేత్రాలు మనం చెప్పుకున్నట్లుగా ఇటు ఈ పంచారామ క్షేత్రాల దగ్గరలో ఉన్నటువంటి నదముల్లో స్నానమాచరింపచేస్తూ, దాన ధర్మాదులు చేస్తూ, అందరినీ గౌరవిస్తూ ముందుకు సాగితే అదే కార్తీక పురాణము యొక్క సారాంశం. మనుజులు ఏ రకంగా నడవడాలి, ఏ రకంగా ప్రవర్తన చేయాలి, బ్రాహ్మణులు ఏ రకంగా గౌరవించాలి, బేదలను ఏ రకంగా గౌరవించాలి, పెద్దవాళ్ళని ఏ రకంగా గౌరవించాలి, శివారాధన ఏ రకంగా చేయాలి, విష్ణు ఆరాధన ఏ రకంగా చేయాలి, ఏ రకమున చేస్తే ఏ రకమైనటువంటి పాపములు తొలగుతాయి అన్న వృత్తాంతమంతా మనకి కార్తీక పురాణంలో చెప్పబడింది. అటువంటి పురంజయి మహారాజు ఏ రకంగా ముక్తి నొందాడు, ఏ రకంగా పుణ్యక్షేత్రాలు సందర్శించాడు, ఏ రకంగా పశ్చాత్తాపంతో ఈశ్వర ఆరాధన చేయడం ద్వారా ముక్తి ఉందనే విషయాన్ని మనం రేపటి భాగాన్ని తెలుసుకుందాం. అంతవరకు కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. సర్వం శ్రీ కార్తీక దామోదర అంబికేశ్వర సహిత అంబికాదేవి దివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ, ఆర్ఆర్పేట, ఏలూరు. దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్, ఆర్ఆర్పేట, ఏలూరు. మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా, పెళ్లి వేడుకలైనా, పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం, సంప్రదాయం. తరాలు మారినా వన్య తరగని అభిమానం. అన్ని ప్రముఖ మిల్లుల షూటింగ్స్, షర్టింగ్స్, లినిన్ షర్ట్ బిట్స్, ఫ్యాన్ బిట్స్, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ చీరలు, డిజైనర్ చీరలు, సింథటిక్ చీరలు, లెనిన్ సారీస్, పెట్టుబడి వస్త్రాలు అన్నీ కూడా ఒకే చోట లభించును. శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ, ఆర్ఆర్పేట, ఏలూరు 2. అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్, కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును.